గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. మెయిన్స్ పేపర్లను మళ్లీ మూల్యాంకనం చేయాలని లేదంటే పరీక్షలు పెట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలోనే టీజీపీఎస్సీ అత్యవసర సమావేశం నిర్వహించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే న్యాయ నిపుణులు ప్రభుత్వంతో టీజీపీఎస్సీ చర్చించనుంది. అప్పీల్పై సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గ్రూప్ 1 పరీక్షలపై అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లాలని టీజీపీఎస్సీ యోచిస్తుంది. గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. మెయిన్స్ పేపర్లను మళ్లీ మూల్యాంకనం చేయాలని లేదంటే పరీక్షలు పెట్టాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, టీజీపీఎస్సీ అత్యవసర సమావేశం నిర్వహిస్తుంది. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయాలని అధికారులు సూచించినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరగబోతుంది? రైట్ లక్ష్మీన, టీజీపీఎస్సీకి సంబంధించి కూడా ప్రతిష్టాత్మకమైన పరీక్ష గ్రూప్ 1 కి సంబంధించి కూడా ఇక మొన్న హైకోర్టుకు సంబంధించి కూడా కీలకంగా తీర్పు వెల్లడించింది. దాంతో పాటుగా ఇక టీజీపీఎస్సీ పైన కూడా అసహనం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. టీజీపీఎస్సీకి సంబంధించి కూడా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకోలేదు. ఇప్పుడు కూడా గత అనుభవాలకు సంబంధించి కావచ్చు, గతంలో జరిగిన పనితీరునే కొనసాగిస్తూ వస్తుంది. ఇక గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కూడా పకడ్బందీగా నిర్వహించలేకపోయింది. దాంట్లో ప్రధానంగా గ్రూప్ 1 రాసిన వాళ్ళు కూడా నష్టపోయారు. రీవాల్యుయేషన్ కి సంబంధించి కావచ్చు, మరోసారి పరీక్ష నిర్వహించాలా, రీవాల్యుయేషన్ చేయాలా దానిపైన కూడా స్పష్టత ఇవ్వాలని కూడా హైకోర్టుకు సంబంధించి కూడా టీజీపీఎస్సీకి సూచన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఈ అంశం పైన కూడా నిన్న టీజీపీఎస్సీ కమిషనర్ బుర్రా వెంకటేశ్వర్ సంబంధించి కావచ్చు, సభ్యులంతా నిన్న భేటీ అయ్యారు. ప్రధానంగా టీజీపీఎస్సీ పరీక్షకి సంబంధించి ఇప్పటికే ఆ కోర్టులో దానిపైన పిటిషన్ వేయడం జరిగింది. అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, రీవాల్యుయేషన్ లో అవకతవకలు జరిగాయి. ఒకే సెంటర్లకు సంబంధించి కావచ్చు, ఇక 77 మంది మహిళా అభ్యర్థులకు సంబంధించి కూడా టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షకు ఎంపిక అవ్వడం జరిగింది. ఏ విధంగా ఒక సెంటర్ నుంచి 77 మంది అంటే అభ్యర్థులకు సంబంధించి వాళ్ళు ఎంపిక కావాల్సి వచ్చింది, ఎలా జరిగింది దానిపైన కూడా వాళ్ళంతా కూడా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యం ఉంది. దాంతో పాటుగా ప్రధానంగా టీజీపీఎస్సీ నిన్న హైకోర్టు అభిప్రాయం మేరకు దాంట్లో తెలుగు మీడియం సంబంధించిన అభ్యర్థులు నష్టపోయారు. ఒక ఇంగ్లీష్ మీడియం సంబంధించి కూడా దాదాపుగా 89% ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు సెలెక్ట్ అయితే 9% తెలుగు మీడియం అభ్యర్థులు ఎందుకు సెలెక్ట్ అయ్యారు, వాళ్ళకి సంబంధించి కూడా ప్రతిభ చూపలేకపోయారా, 12 గంటల పాటు కూడా ఏదైతే కోచింగ్ సెంటర్ లో ఉంటూ వాళ్ళు కష్టపడుతూ వస్తున్నారు. ఇక దానికి సంబంధించి తెలుగు మీడియం అభ్యర్థులు ఎందుకు నష్టపోవాల్సి వచ్చింది? ఒక 2 సెంటర్లో జరిగిన ఈ పరీక్షలో 77 మంది ఒకే సెంటర్ నుంచి ఏ విధంగా ఎంపిక అవ్వడం జరిగింది. ఇక పూర్తి స్థాయిలో దీనికి అసహనం కూడా వ్యక్తం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. రివాల్యుయేషన్ కి సంబంధించి అవకతవకలు జరిగినట్లుగా కావచ్చు. ఎందుకంటే గత తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ హయాంలో టీజీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 1 పరీక్ష ఒకసారి నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి కూడా అప్పుడు హైకోర్టుకు సంబంధించి కూడా రద్దు చేయడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా నామకరణం చేసింది. దాని తర్వాత ప్రక్షాళన చేసిన నేపథ్యం కమిషనర్ కావచ్చు, సభ్యులను కూడా మార్చడం జరిగింది. అంటే ఈ విధంగా మరోసారి గ్రూప్ 1 పరీక్ష రద్దు అయితే ఇక చాలా వరకు అభ్యర్థులంతా నష్టపోతా ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు ఏజ్ గ్యాప్ కూడా వాళ్ళకు పెరిగిపోతా ఉన్నది. వారికి సంబంధించి కూడా మరోసారి అవకాశం ఉండలేకపోతున్న అభ్యర్థులు చాలా వరకు ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకోలే పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాల్సిన పరీక్షలో ఎందుకు ఈ అవకతవకలకు జరగాయనే పైన కూడా మొన్న హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యం ఉంది. ఇప్పుడు సంబంధించి కూడా కమిషన్ సభ్యులు కావచ్చు, మరోసారి రాష్ట్ర ప్రభుత్వంతో అలాగే న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతా ఉన్న నేపథ్యం ఉంది. ఇదే అంశం పైన కూడా కమిషనర్ అలాగే సభ్యులు భేటీ అయ్యారు. ప్రధానంగా రీవాల్యుయేషన్ చేస్తే ఎంతవరకు గడువు ఉంటుంది, రీవాల్యుయేషన్ చేస్తే ఏమైనా తప్పిదాలు కావచ్చు, మరికొన్ని దాంట్లో వెలికి తీసే అవకాశాలు అయితే కనిపిస్తాయి. కాబట్టి మరోసారి మరో పరీక్ష నిర్వహిస్తే దానికి సంబంధించిన సమయం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వంతో అలాగే న్యాయ
లాయ నిపుణులతో మంతనాలు జరుపుతున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. మరోవైపు సింగిల్ బెంచ్ ఇచ్చిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆ తీర్పు ఏదైతే ఉందో దానికి సంబంధించి సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్ కు వెళ్లేందుకు కూడా మరోసారి ప్రతిపాదన పైన కూడా ఆలోచిస్తా ఉన్న నేపథ్యంలో దాంతో పాటుగా సుప్రీంకోర్టును ఆలోచించాలని పైన ఈ 3 అంశాల పైన కూడా ఇక కమిషనర్ అలాగే సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం అలాగే న్యాయ నిపుణులతో అయితే మంతనాలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా రైట్. అయితే హరీష్, ప్రధానంగా చూసుకుంటే ఏదైతే హైకోర్టు తీర్పునిచ్చిందో సుప్రీంకోర్టు వరకు వెళితే టీజీపీఎస్సీ హైకోర్టు ఇచ్చిన తీర్పునే చెప్పే అవకాశం ఉందా? అసలు సుప్రీంకోర్టులో ఏమొచ్చే అవకాశం ఉందంటారు? రైట్. ఇప్పటికీ అంటే తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్కసారి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదు. ఇక ఒకవైపు అభ్యర్థులంతా కూడా ఏజ్ కోల్పోతా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఏజ్ లిమిట్ ను దాటి చేస్తున్న అభ్యర్థులను తీవ్రంగా నష్టపోతా ఉన్న ఒకవైపు కోచింగ్ సెంటర్లకు సంబంధించి ఇక ఆ సమయాన్ని కావచ్చు డబ్బులను సంబంధించి కూడా వెచ్చించి కూడా కష్టపడుతూ చదువుకుంటా ఉన్నాం. ఇట్లా గ్రూప్ 1 అంటే ప్రతిష్టాత్మకమైన పరీక్ష ఒక్కసారి కూడా నిర్వహించలేదు. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రక్షాళన చేసింది. ప్రక్షాళన తర్వాత కూడా మరో ఇట్లానే కొనసాగుతున్నాయి. టీజీపీఎస్ లో అనే పైన కూడా సవాల్ చేశారు. వాళ్ళంతా కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దానిపైన కావచ్చు రీవాల్యుయేషన్ సంబంధించి కావచ్చు ఒకే సెంటర్ లో 77 మంది మహిళా అభ్యర్థులకు సంబంధించిన సెలెక్ట్ అవ్వడం కావచ్చు రోటరీ విధానం కావచ్చు పూర్తి స్థాయిలో వీటన్నిటిపైన కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుకు సంబంధించి కూడా మొన్న సంచలనమైన తీర్పును కూడా వెలువడించింది. రద్దు చేస్తారా లేదంటే పరీక్ష మళ్ళీ నిర్వహిస్తారా, రీవాల్యుయేషన్ చేస్తారు, దీనిపైన కూడా స్పష్టత ఇవ్వాలని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే హైకోర్టుకు సంబంధించి కూడా తీర్పునిచ్చింది, గడువునిచ్చింది. ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకుంటారో దానికి సంబంధించి కూడా స్పష్టత ఇవ్వాలని కోరింది. ఒకవైపు డివిజనల్ బెంచ్ కి వెళ్తే ఏ విధంగా ఆ డివిజనల్ సంబంధించిన బెంచ్ లో వాదనలు జరుగుతాయి, మరోవైపు సమయానికి సంబంధించి అంటే ఇప్పటికే రీవాల్యుయేషన్ చేస్తే ఖచ్చితంగా మరికొన్ని అయితే మరి 5-6 నెలలు టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మరో రీషెడ్యూల్ చేస్తూ మరోసారి కొత్తగా పరీక్ష నిర్వహిస్తే దానికి సంబంధించి కూడా టైం వెచ్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకుంది? ఒకవైపు రీవాల్యుయేషన్ చేస్తే మరోసారి సుప్రీంకోర్టును ఏదైతే హైకోర్టును ఆశ్రయించేందుకు కూడా అభ్యర్థులు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే కొన్ని సవాల్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన అవకతవకలు కావచ్చు వీటన్నిటికీ సంబంధించి కూడా సరిచేస్తే మరికొన్ని లేవనెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు మరోసారి ఇది వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. మరోసారి సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా స్పష్టత కోరే అవకాశం ఉంటుంది. ఒకవైపు సుప్రీంను ఆశ్రయిస్తే హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సుప్రీం ఏ విధంగా కేసుని టేకప్ చేస్తుంది, లేదంటే హైకోర్టు ఇచ్చిన తీర్పునే ఫైనల్ చేస్తుంది. ఈ అంశాలన్నిటిపైన కూడా ఈ కమిషన్ సభ్యులు అలాగే కమిషనర్ బుర్రా వెంకటేశ్వరకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే న్యాయ నిపుణులతో మంతనాలు జరుపుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ 3 అంశాల పైన కూడా ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.